సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని స్వర్గీయ రామలింగారెడ్డి దుబ్బాక పెద్ద చెరువు కట్టుపై నిర్మించిన 40 కూరగాయల షెడ్లను ఇప్పటికీ ఉపయోగంలో లేని మున్సిపాలిటీ అధికారులు గత 4 సంవత్సరాల నుండి 30 షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారింది. అనైతిక కార్యక్రమాలకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇట్టి సమస్యపై మున్సిపల్ అధికారులు గానీ, శాసనసభ్యులు గానీ, ఎంపీ గానీ, ప్రజా ప్రతినిధులు గానీ, కౌన్సిలర్లు గానీ దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని, ఎంతో మంది యువకులు చదువుకున్న జాబులు లేక చిన్నగా వ్యాపారాలు చేయాలని అక్కడక్కడ రోడ్లపై బండ్లు పెట్టుకుని చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరియు బయట షట్టర్లకి అడ్డగోలుగా కిరాయిలు వసూలు చేస్తున్నారు. దయచేసి ఇట్టి సమస్యపై దృష్టి సారించాలని దుబ్బాక ప్రజలు కోరుతున్నారు. జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో గత 4-5 సంవత్సరాల నుండి ఈ షట్టర్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఇది రైతులకి ఉపయోగపడే విధంగా దీన్ని కట్టారు, కానీ రైతులు దీన్ని ఉపయోగించవట్లేదు. కాబట్టి ఇట్టి విషయమై గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి, లేకపోతే కమిషనర్ గారు చర్య తీసుకొని ఇలాంటి షట్టర్లను ఎవరైతే చిన్న బిజినెస్లు చేసుకునేటోళ్ళు ఉంటారో, వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఉంటారో, చిన్న బిజినెస్ చేసుకునేటోళ్ళకి టెండర్లు పిలిపించి వాళ్లకు అగ్గోసగ్గో కిరాయిలకు ఇవ్వండి, వాళ్ళైనా బతుకుతారు. ఇలాంటి లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి కట్టి ఏం లాభం ఉంది చెప్పండి? దాన్ని ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ దీనిపై కొంచెం స్పందించి ఆలోచించి ఈ షట్టర్ల ఫేస్ను అటు సైడ్ పెట్టేసి రోడ్ సైడ్ పెట్టి కింద మెట్లు కడితే దీన్ని ఉపయోగంలో తీసుకురావచ్చు. చాలామంది బీదవారికి, చిన్న బిజినెస్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మంచిగా బిజినెస్ ఏరియా ఇది. దీనిపై కొంచెం ఫోకస్ చేయాలని కోరుతున్నాము. మరి ఇదే విధంగా ఈరోజు తెలంగాణ తల్లి దగ్గర మార్కెట్ మొత్తం జామ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, ఇక్కడ మార్కెట్ని ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు. కొంచెం ఆలోచించాలని ప్రజల తరఫున నేను కోరుతున్నాను.